సముద్రం అడుగున ఎవరికీ కనిపించని 5 కిలోమీటర్ల లోతులో ఉన్న కొన్ని నల్లటి వికృతమైన రాళ్ల కోసం అమెరికా, చైనా లాంటి అగ్రరాజ్యాలు మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నాయంటే మీరు నమ్ముతారా? వినడానికి ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంది కదూ, కానీ ఇది 100% నిజం. ఆ రాళ్లలో బంగారం ఉందా, వజ్రాలు ఉన్నాయా అంటే అవేవీ లేవు. కానీ ఆ రాళ్ల విలువ అక్షరాల $20 ట్రిలియన్. అసలు సముద్రం అడుగున ఉన్న ఆ రాళ్లలో ఏముంది? వాటి కోసం అమెరికా, చైనా ఎందుకు పట్టుకుంటున్నాయి? ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించాలంటే అగ్రరాజ్యాలకు స్టీల్, ఆయిల్ కావాల్సి వచ్చేవి. కానీ 21వ శతాబ్దంలో ఈ లెక్క మారిపోయింది. ఇప్పుడు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలంటే కేవలం 4 లోహాలు కావాలి. అవే కాపర్, నికెల్, కోబాల్ట్ మరియు మ్యాంగనీస్. ఇవే ఎందుకు? ఎందుకంటే భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ మయమే. ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ ప్యానెల్స్, ఏఐ, మొబైల్స్, ఇంటర్నెట్, డేటా సెంటర్లు ఇవేవి ఈ 4 లోహాలు లేకుండా పనిచేయవు. ఉదాహరణకు కరెంట్ ను పాస్ చేయడానికి కాపర్ వాడకం ఎంతలా పెరిగిపోతోందంటే గడచిన 10,000 ఏళ్లలో మనం ఎంత కాపర్ వాడామో భవిష్యత్తులో అంత కాపర్ కేవలం కొన్నేళ్లలోనే అవసరం కాబోతోంది. మనం ఎంత మైనింగ్ చేసినా రాబోయే రోజుల్లో కాపర్ కొరత రావడం ఖాయం. అలాగే బ్యాటరీలు పేలిపోకుండా చూసే కోబాల్ట్, స్టీల్ ను దృఢంగా ఉంచే మ్యాంగనీస్, నికెల్ ఇవన్నీ ఆధునిక ప్రపంచానికి ప్రాణవాయువులు. ఇక్కడే చైనా తన మాస్టర్ మైండ్ ఉపయోగించింది. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో ప్రపంచమంతా ఏడుస్తుంటే చైనా మాత్రం సైలెంట్ గా వెళ్లి ఆఫ్రికాలో, ఆసియాలో ఉన్న ఈ లోహాల గనులను కొనేసింది. ఎలాగో తెలుసా? ప్రపంచంలోని 76% కోబాల్ట్ కాంగో అనే ఒక పేద ఆఫ్రికన్ దేశంలో ఉంది. అక్కడ ఉన్న 50% గనులను చైనా తన చేతుల్లోకి తీసుకుంది. ఇక ప్రపంచంలోని 60% నికెల్ ఇండోనేషియాలో ఉంది. దానిలో 75% చైనా కంట్రోల్లో ఉంది. ప్రపంచంలో సగం కాపర్ ను రిఫైన్ చేసేది చైనాయే. ఇక స్టీల్ తయారీకి అత్యంత అవసరమైన మ్యాంగనీస్ విషయంలో అయితే వేరే దేశాలకు ఆప్షనే లేకుండా మొత్తం మార్కెట్ ను చైనా తన గుప్పెట్లో పెట్టుకుంది. సింపుల్ గా చెప్పాలంటే భవిష్యత్తును శాసించే 4 లోహాలను చైనా హైజాక్ చేసింది. ఇది చూసి అమెరికాకు చెమటలు పట్టాయి. చైనాను కాదని భూమి మీద ఇంకెక్కడా ఈ లోహాలను తవ్వే పరిస్థితి లేదు. అందుకే అమెరికా దృష్టి సముద్రం అడుగున పడింది. పసిఫిక్ మహాసముద్రంలో హవాయి మరియు మెక్సికో దేశాల మధ్య క్లారియన్ క్లిప్పర్టన్ జోన్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ సముద్రంలో 5 కిలోమీటర్ల లోతుకి వెళితే చీకటిలో కొన్ని నల్లటి రాళ్లు పడి ఉన్నాయి. మొత్తం 21 బిలియన్ టన్నుల బరువున్న ఈ రాళ్లలోనే ఇందాక చెప్పిన కాపర్, నికెల్, కోబాల్ట్, మ్యాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఒక్క ఏరియాలో దొరికే రాళ్లతో రాబోయే 50 ఏళ్ల పాటు ప్రపంచానికి సరిపడా లోహాలను తీసుకోవచ్చు. అంటే భూమి మీద చైనా గుత్తాధిపత్యాన్ని సముద్రం అడుగున ఉన్న ఈ నల్లటి రాళ్లతో బద్దలు కొట్టొచ్చు. మరి వెళ్లి తవ్వేసుకోవచ్చు కదా అంటారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 1982లో ఐక్యరాజ్య సమితి తెచ్చిన సముద్ర చట్టం ప్రకారం సముద్రం ఏ ఒక్క దేశం సొత్తు కాదు. అక్కడ ఎవరైనా మైనింగ్ చేయాలంటే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. ఆ చట్టం ప్రకారం ఎవరైనా ఒక ఏరియాను కనిపెడితే అందులో సగం వాళ్లు ఉంచుకుని మిగతా సగం ఏరియాను ప్రపంచంలోని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వదిలేయాలి. అమెరికాను బురిడి కొట్టించి చైనా ఇక్కడే ఒక మైండ్ గేమ్ ఆడింది. ఓ పక్క తన దేశానికి చెందిన కంపెనీలతో కాంట్రాక్టులు తీసుకుంటూనే పేద దేశాల కోసం వదిలేసిన ఆ 50% ఏరియాను కూడా తానే లాగేసుకుంది. ఎలా అంటారా? ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం చైనా కూడా ఇంకా డెవలపింగ్ కంట్రీ జాబితాలోనే ఉంది. ఆ ముసుగు వేసుకుని పేద దేశాలకు దక్కాల్సిన సముద్ర గనులను కూడా తన ఖాతాలో వేసుకుంది. చైనా చేసిన ఈ మోసం చూసి అమెరికా రగిలిపోయింది. మా కళ్ల ముందే ప్రపంచ చట్టాలను అడ్డు పెట్టుకుని చైనా ఇంత డ్రామా ఆడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. అంతే, ఐక్యరాజ్య సమితి చట్టాలను, ఐఎస్ఏ రూల్స్ ను పక్కన పెట్టేసి అమెరికన్ కంపెనీలు నేరుగా ఆ సముద్రంలోకి వెళ్లి మైనింగ్ చేసుకోవచ్చని ఆర్డర్స్ పాస్ చేశారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే చట్టాలతో పని లేదు, మాకు అవసరం కాబట్టి మేము తవ్వేసుకుంటాం అని అమెరికా డిసైడ్ అయిపోయింది. ఒక్కసారి హిస్టరీ చూస్తే 1884లో ఆఫ్రికాలో ఉన్న రబ్బరు, బంగారం కోసం ఇలాగే అగ్రరాజ్యాలు ఒక టేబుల్ ముందు కూర్చుని పంచుకున్నాయి. ఆ తర్వాత అదే అత్యాస మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉన్న ఆ నల్లటి రాళ్ల
రాళ్ల కోసం అమెరికా చైనా మధ్య ఒక సైలెంట్ వార్ మొదలైంది. ఒకరిని మించి ఒకరు ఆధిపత్యం కోసం చట్టాలను సైతం తుంగలో తొక్కుతున్నారు. మరి చరిత్ర పునరావృతం అవుతుందంటారా? ఆనాటి ఆఫ్రికా సంపద వరల్డ్ వార్ 1 కి కారణమైతే ఇప్పుడు సముద్రం అడుగున ఉన్న ఈ రాళ్ల సంపద 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందా? ఈ విషయంలో అమెరికా చైనాలలో ఎవరిది తప్పంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి మరెన్నో ప్రపంచ రాజకీయాల వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.